హాయ్ అండి. నమస్తే అందరికీ. నేను మీ ప్రవళిక పొడి. వెల్కమ్ టు ప్రవళిక పొడి అఫీషియల్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యంతో ఆవిరి వడియాలు పెట్టి ఎలా నిల్వ చేసుకోవాలో అన్నది చాలా ఈజీ మెథడ్‌లో చూపించబోతున్నా. ఈ వడియాలు ఎండకి కాకుండా ఫ్యాన్ గాలికి ఈజీగా ఆరిపోతాయి. అలాగే ఈ వడియాలు కొత్తవారు ఎవరు చేసినా సరే చాలా ఈజీగా చేసేయొచ్చు. అలాగే మనం వేసేటప్పుడు, తీసేటప్పుడు విరిగిపోతాయి అనే భయం అస్సలుండదు. సో, ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఈ వడియాల కోసమని ఒక 10 గంటల వరకు ఒక 3 గ్లాసుల బియ్యాన్ని వాటర్‌లో నానబెట్టుకున్నాను. ఇక్కడ నేనైతే రేషన్ బియ్యాన్ని వాడుతున్నాను. కావాలంటే మీరు తినే బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు. బియ్యం బాగా నాని పైన కాస్త నురగలా తేలుతుంది కాబట్టి దీన్ని ఇప్పుడు వాటర్ వేసి మళ్ళీ కడిగేసుకోవాలి. ఎందుకంటే 10 గంటల వరకు బియ్యాన్ని నానబెట్టుకున్నాం కాబట్టి పుల్లగా స్మెల్ అనేది వస్తుంది. అందుకే నానబెట్టిన బియ్యాన్ని ఒక 2 సార్లు కడిగేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టిన బియ్యాన్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇందులో నేను కొంచెం వాటర్‌ని కూడా వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని ఈ బియ్యాన్ని ఇప్పుడు నేను మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నా. వాటర్‌ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసి గ్రైండ్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా క్రీమీ టెక్స్చర్ వచ్చేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన బియ్యాన్ని ఒక లోతైన గిన్నెలో వేసుకోవాలి. మనం వడియాలు చేసుకోవడానికి బియ్యాన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం కదా, గరుకు అనేది లేకుండా సాఫ్ట్‌గా క్రీమీ టెక్స్చర్ వచ్చేటట్టుగా ఇలా జాడుగా బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బియ్యంతో పాటు సగ్గు బియ్యాన్ని కూడా ఒక 3 గ్లాసులు నానబెట్టుకున్నాను. ఇక్కడ బియ్యం 3 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి సగ్గు బియ్యాన్ని కూడా 3 గ్లాసులు తీసుకోవాలి. నేనైతే ఇక్కడ కుండ సగ్గు బియ్యం అంటారు కదా, దాన్ని తీసుకున్నాను. మనం బియ్యాన్ని ఎలా మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నామో సగ్గు బియ్యాన్ని కూడా ఇప్పుడు అలానే మిక్సీ జార్‌లో వేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేటట్టుగా సేమ్ బియ్యం పిండి మనం ఎలా చేసుకున్నామో సగ్గు బియ్యాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన సగ్గు బియ్యాన్ని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి, అందులో వేసుకోవాలి. బియ్యం సగ్గుబియ్యం కలిపి ఆవిరి వడియాలు అయితే చేసుకోవచ్చు. లేదు అంటే ఓన్లీ బియ్యంతో కూడా ఆవిరి వడియాలు అనేవి మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడైతే ఇక్కడ నేను సీమ మిరపకాయల్ని తీసుకుంటున్నా. ఎందుకంటే మనం వడియాలకి కారం వేసుకోవాలి కాబట్టి డైరెక్ట్ గా కారం వేస్తే కలర్ అనేది చేంజ్ అయిపోయి వడియాలు అనేవి రెడ్ కలర్ లోకి మారిపోతాయి. అందుకని ఇక్కడ నేను సీమ మిరపకాయల్ని తీసుకున్నాను. కావాలి అంటే మీరు పచ్చిమిర్చిని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో ఈ సీమ మిరపకాయల్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా కారం పొడి టైప్లో సీమ మిరపకాయల్ని గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా నేను సగ్గుబియ్యం గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, వాటిని ఇప్పుడు నేను కలిపేసుకుంటున్నా. ఎందుకంటే విడివిడిగా గ్రైండ్ చేసాం కాబట్టి ఆ రెండు మిక్స్ అయ్యేటట్టుగా మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 టీ స్పూన్స్ తెల్ల పచ్చి నువ్వులను అయితే నేను వేసుకుంటున్నాను. కావాలి అంటే మీరు ఎక్కువగానే వేసుకోవచ్చు. నువ్వులు ఎంత వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. అలాగే ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా సీమ మిరపకాయలు, ఆ పొడిని ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నా. ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా వేయొద్దు. అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే గుండుగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే మనం ఫ్రై చేసేటప్పుడు మంచి గార్నిష్గా అనిపిస్తుంది. ఇవన్నీ ఇప్పుడు మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం గట్టిగా ఉంది. ఇలా ఉంటే మనకి ఉడికించేటప్పుడు ఉండలు కట్టేస్తుంది. అందుకని ఒక చిన్న గ్లాస్కి వాటర్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. మనం దోసల పిండి ఎలా చేసుకుంటామో ఈ వడియాల పిండి కూడా అలానే మెత్తగా చేసుకోవాలి. ఇలా కలిపిన పిండిని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక గిన్నెలో సగానికి వాటర్ వేసి ఒక వైట్ కాటన్ క్లాత్ని తీసుకొని ఈ వాటర్లో వాష్ చేసుకుంటున్నా. వైట్ క్లాత్ అనే కాదు, ఏదైనా సరే కాటన్ క్లాత్ తీసుకొని క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు లోతుగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకోవాలి. ఇందులో సగానికి వాటర్ పోసుకొని ముందుగా మనం క్లీన్ చేసుకున్న కాటన్ క్లాత్ అనేది ఉంది కదా, ఆ క్లాత్తో దీన్ని ఎక్కడా కనిపించకుండా టైట్గా కట్టి కవర్ చేసుకోవాలి. లూజ్గా కాదు, క్లాత్ అన్నది లూజ్ ఉంటే వడియాల షేప్ సరిగ్గా రాదు. ఈ క్లాత్ అన్నది టైట్గా ముడివేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా క్లాత్తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని పొగలు వచ్చేటట్టుగా లో ఫ్లేమ్లో లోపల వాటర్ను మరిగించుకోవాలి. ఇక్కడైతే నేను పైన కొంచెం వాటర్ని చల్లుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక గరిటె సగంకి తీసి ఈ క్లాత్ మీద దోశలాగా వేసుకుంటున్నాను. వేసాక లైట్గా స్ప్రెడ్ చేయండి. నేను వెడల్పుగా ఉండే గిన్నె ఎందుకు తీసుకున్నా అంటే ఒకేసారి 3-4 వడియాల్ని మనం వేసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్దవి వేసుకుంటున్నా కాబట్టి 2 వేసుకుంటున్నాను. ఇక్కడ వేసుకున్నాక ఒక గాజు లాంటి చిన్న హోల్ వచ్చిన మూత పెట్టుకోండి. ఎందుకంటే కింద వాటర్ మరుగుతున్నప్పుడు పైకి ఆవిరి వస్తుంది కదా,
కొంచెం బయటికి పోతుంది. ఈజీగా వీటిని మనం ఇడ్లీ ఎలా ఉడికించుకుంటామో అలానే ఉడికించుకోవాలి. మూత తీస్తూ మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. తడి లేకుండా ఇలా కొంచెం డ్రై అవ్వాలి. ఇప్పుడు వీటిని దోసల గరిటె ఉంటుంది కదా! దాన్ని నీటిలో ముంచుకొని వీటిని ప్లేట్‌కి తీసుకుంటున్నాను. చూసారు కదా! చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. మనం డైరెక్ట్‌గా చీర మీద వేసుకుంటే ఎండ వేడికి వడియాలన్నవి కొసరి విరిగిపోతూ ఉంటాయి. అదే ఇలా ఆవిరి పైన వడియాలు వేసుకుంటే మనకి తీసేటప్పుడు విరిగిపోతాయి అనే భయం అస్సలు ఉండదు. ఇది చాలా ఈజీ మెథడ్ అనే చెప్పొచ్చు. చూసారు కదా! ఇలా ఆవిరి పైన ఉడికించిన వడియాల్ని ఒక ప్లేట్‌లోకి ఒకదానికి ఒకటి అంటకుండా తీసి పెట్టుకుంటున్నాను. ఒక పొడవాటి కవర్ వేసుకోవాలి. కావాలి అంటే మీరు వీటిని చీర మీద కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కవర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉడికించిన వాటిని కవర్ మీద వేసి ఫ్యాన్ స్పీడ్ ఎక్కువగా పెట్టి వడియాలని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటున్నా. చూసారు కదా! చూడ్డానికి ఎంత బాగున్నాయో! మనం ఇందులో వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ పైకి కనిపిస్తూ ఏమాత్రం కలర్ చేంజ్ అవ్వకుండా సన్నగా తెల్లగా వచ్చాయి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకెలా వచ్చాయన్నది నాకు మర్చిపోకుండా కామెంట్స్‌లో చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకొక రిక్వెస్ట్, మన ఛానల్‌ని ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.